హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో ఏం చేశాడు? భక్త ప్రహ్లాదుడు తన తండ్రిని ఎందుకు ఎదిరించాడు? హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఎవరు? జై విజయులకు శాపం ఎవరు ఇచ్చారు? శ్రీ మహావిష్ణువుకి భూదేవికి పుట్టిన కొడుకు పేరేమిటి? ఇలా ఎన్నో మనకి తెలియని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందులు శ్రీ మహావిష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వెళ్తారు. ప్రధాన ద్వారం దగ్గర కాపలాగా ఉన్న జై విజయులు వాళ్ళను అడ్డగిస్తారు. అయితే స్వామివారి ఏకాంత సమయం కావడం వల్ల లోపలికి అనుమతి లేదని చెబుతారు. అప్పుడు సనక సనందులు, మేము వచ్చామని స్వామికి తెలియపరచండి. నిజానికి మాకు ఎవరి అనుమతితో పని లేదు. స్వామితో మాకున్న అనుబంధం గురించి తెలియక అజ్ఞానంతో అలా మాట్లాడుతున్నారు, పక్కకి తప్పుకోమంటారు. అయితే జై విజయులు మాత్రం స్వామికి భక్తులైనా సరే మా అనుమతి లేనిదే లోపలికి అడుగు పెట్టలేరు. మేము చెప్పే వరకు ఎంతటి వారైనా సరే నిరీక్షించక తప్పదు. సమయం కాని సమయంలో వచ్చి స్వామి దర్శనం కోరడం సరికాదని జై విజయులు హేళనగా మాట్లాడతారు. స్వామివారి దర్శనానికి జై విజయులు అడ్డగించడం వల్ల సనక సనందులకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అహంభావంతో తమని అవమానపరిచిన కారణంగా భూలోకాన రాక్షసులుగా జన్మించని శపిస్తారు. శాపానికి భయపడిన జై విజయులు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి సనక సనందులు మాకు శాపం విధించారని చెబుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మహర్షుల రాకకు అభ్యంతరం చెప్పడం, వాళ్ళు చెబుతున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం, లోక కళ్యాణం కోసం తపస్సు చేసే వారిని అవమానపరచడం మీరు చేసిన తప్పని చెబుతాడు. అజ్ఞానంతో మేము తప్పు చేశాము, శాప విమోచనం చెయ్యండని జై విజయులు సనక సనందులను అడుగుతారు. అప్పుడు సనక సనందులు శ్రీ మహావిష్ణువే మీకు శాప విమోచనం చేస్తారని చెప్పి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. శ్రీ మహావిష్ణువు జై విజయులతో, నాకు హితులై 7 జన్మల తర్వాత కానీ, నాకు విరోధులై 3 జన్మల తర్వాత కానీ తిరిగి వైకుంఠానికి చేరుకోవచ్చు. ఈ రెండిటిలో ఏది మీకు సమ్మతం అని అడుగుతాడు. అప్పుడు జై విజయులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, స్వామి మీకు 7 జన్మల పాటు మీ దర్శనం లేకుండా ఉండలేము. మీకు విరోధమనే మాట వినడమే మనసుకు కష్టంగా ఉంది. అయినా 3 జన్మల తర్వాత మీ పాద పద్మాల చెంతకి చేరుకోవాలని చెబుతారు. అయితే 3 జన్మలలో రాక్షసులుగా జన్మించి నేను సంహరించిన వల్ల మీకు విముక్తి పొంది నా సన్నిధికి చేరుకుంటారని శ్రీ మహావిష్ణువు చెబుతాడు. ఒకరోజు కశ్యప ప్రజాపతి ఆయన భార్య దితితో కలిసి అన్యోన్య జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అయితే అసుర సంధ్య వేళలో దితి తన భర్తను సమీపిస్తుంది. ఆమె తనకి సంతానాన్ని ప్రసాదించమని కోరుతుంది. అసుర సంధ్య వేళలో శృంగారం చేయకూడదు, అందువల్ల అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయని కశ్యప ప్రజాపతి చెబుతాడు. అయితే భర్త మాటలు వినకుండా దితి ఒత్తిడి చేయడంతో భార్య కోరిక తీర్చడం కోసం ఆమెతో సంగమిస్తాడు. వాళ్ళ కలయిక వలన 2 మగబిడ్డలు కలుగుతారు. దితి సంతోషంతో పొంగిపోతుంది. ఓ శుభముహూర్తాన వాళ్ళకి నామకరణం నిర్వహిస్తారు. వాళ్ళిద్దరికీ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడని కశ్యప ప్రజాపతి నామకరణం చేస్తాడు. అయితే భర్త ఆందోళనగా ఉండటం చూసి కారణం ఏమిటని భార్య అయిన దితి అడుగుతుంది. మన దాంపత్యానికి గుర్తుగా బంగారం లాంటి బిడ్డలు కలిగారు, మన జీవితాన్ని ఆనందమయం చేశారు, ఇంకా దేని గురించి మీరు బాధపడుతున్నారని అడుగుతుంది. అప్పుడు కశ్యప ప్రజాపతి, మన బిడ్డలిద్దరూ అసురుల్లా ప్రవర్తిస్తారు, మహర్షులను వేధిస్తారు, భక్తులను మాత్రమే కాదు సాక్షాత్తు భగవంతుణ్ణే ఎదిరిస్తారు. చివరికి ఆ భగవంతుడి చేతిలోనే వాళ్ళు ప్రాణాలు వదులుతారు. అలా జరగటానికి కారణం మనమే. అసుర సంధ్య కాలంలో మనం కలవటం వల్ల అసుర లక్షణాలతో జన్మించారని చెబుతాడు. కశ్యప ప్రజాపతి చెప్పినట్టుగానే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అసురు గుణాలతో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. మహాప్రళయంతో భూమండలమంతా సముద్రంలో కలిసిపోతుంది. మళ్ళీ సృష్టి చేయాలంటే భూమి కావాలి, కానీ భూమండలం సముద్రంలో ఉండిపోయిందని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో చెబుతాడు. అయితే భూమండలం మొత్తం తానే పరిపాలించాలనే ఒక స్వార్థంతో హిరణ్యాక్షుడు నీట మునిగిన భూమిని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. భూమండలం దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా కాపలా కాస్తూ ఉంటాడు.
సముద్ర గర్భంలో ఉన్న భూమి హిరణ్యాక్షుడి ఆధీనంలో ఉందనే విషయం విష్ణుమూర్తికి తెలుస్తుంది. దీంతో విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. సముద్రంలో ఏదో జంతువు ప్రవేశించిందన్న విషయం హిరణ్యాక్షుడు తెలుస్తుంది. వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుపై ఆయుధాలను ప్రయోగిస్తాడు. ఆ ఆయుధాలు వరాహస్వామిని ఏమీ చేయలేకపోతాయి. దీంతో హిరణ్యాక్షుడు వరాహస్వామితో కొన్ని రోజుల పాటు యుద్ధం చేస్తాడు. వరాహస్వామి తన 2 పొడవాటి కొమ్ములతో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. అలా విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత సముద్రంలోని భూమిని పైకి ఇస్తాడు. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు చేసిన పోరాటానికి దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు. హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరించాడని తన సోదరుడైన హిరణ్యకశిపుడికి తెలిసి ఎంతో కోపంతో శ్రీ మహావిష్ణువుని అంతం చేయాలని అనుకుంటాడు. అందుకు తగిన శక్తిని పెంచుకోవడమే కాకుండా మరణం లేని వరాన్ని పొందాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం అడవికి పోయి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసి హిరణ్యకశిపుడి తపస్సుకు భంగం కల్పించాలని భావిస్తాడు. బ్రహ్మదేవుడి అనుగ్రహం కోరుతూ హిరణ్యకశిపుడు కఠోర తపస్సు చేస్తూనే ఉంటాడు. ఒకరోజు హిరణ్యకశిపుడి భార్య అయిన లీలావతిని నారద మహర్షి కలుస్తాడు. అప్పుడు లీలావతి నారద మహర్షితో ఎంతో బాధపడుతూ, నా భర్త తపస్సని అడవులకు వెళ్ళాడు, ఇంకా తిరిగి రాలేదని బాధపడుతూ చెబుతుంది. నువ్వు ఆందోళన చెందకండమ్మా, హిరణ్యకశిపుడు సామాన్యుడు కాదు. నీ భర్త గురించి దిగులు చెందవలసిన అవసరం లేదు. మనసు ఆందోళన చెందినప్పుడు హరినామస్మరణ ఔషధంలా పనిచేస్తుందని నారద మహర్షి లీలావతికి చెబుతాడు. లీలావతి గర్భంతో ఉంటుంది. గర్భంతో ఉన్న లీలావతిని నారద మహర్షి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు. నారద మహర్షి లీలావతికి హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. నారాయణ నామం చెబుతూ ఉంటే లీలావతి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు ఆ నామాన్ని వింటూ ఉంటాడు. నారద మహర్షి లీలావతికి హరినామస్మరణ చేస్తూ ఉంటే గర్భంలో శిశువుగా ఉన్న ప్రహ్లాదుడు హరినామస్మరణకు దాసుడై హరినామస్మరణని స్మరిస్తూ ఉంటాడు. సమస్త విశ్వాన్ని రక్షించువాడు, సకల జీవరాశిని పోషించువాడు నారాయణుడు. జీవితంలో సిరి సంపదలు, వాటి ద్వారా లభించే సుఖభోగాలు, అధికారాలు, ఆడంబరాలన్నీ తాత్కాలికమే. ఆ మాయ నుంచి బయటపడేసేది, మోక్షాన్ని ప్రసాదించేది శ్రీహరి నామస్మరణే అంటూ నారద మహర్షి చెప్పిన మాటలు లీలావతి గర్భంలోని శిశువు ప్రహ్లాదుడు వింటూ ఉంటాడు. ఒకవైపున హిరణ్యకశిపుడి తపస్సు కొనసాగుతూ ఉండగా మరోవైపు లీలావతి ప్రహ్లాదుడికి జన్మనిస్తుంది. అయితే ఎన్నో సంవత్సరాలు హిరణ్యకశిపుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు మరణం లేకుండా వరం ఇవ్వమని బ్రహ్మని కోరుతాడు. మరణం అనేది ఎంతటి వారికైనా తథ్యం. అందువల్ల ఆ వరాన్ని ఇవ్వడం కుదరదని మరేదైనా వరం కోరుకోమని బ్రహ్మదేవుడు చెబుతాడు. దీంతో బాగా ఆలోచించిన హిరణ్యకశిపుడు తనకు భూమి ఎందు గాని, ఆకాశం ఎందు గాని, పంచభూతాల వల్ల గాని, పగలు గాని, రాత్రి గాని, ఇంట గాని, బయట గాని, దేవ దానవ యక్ష కిన్నెర కింపురుష నర మృగ అస్త్ర శస్త్రముల నుండి చావు రాకూడదనే వరం కోరుతాడు. బ్రహ్మ తదాస్తని చెప్పి వెళ్ళిపోతాడు. తపస్సు పూర్తి చేసుకుని హిరణ్యకశిపుడు లీలావతి దగ్గరికి వస్తాడు. భర్త రాక పట్ల ఎంతో ఆనందించి తమ బిడ్డను చూపిస్తూ మురిసిపోతుంది. లీలావతిని ప్రహ్లాదుని తీసుకొని తన రాజ్యానికి వెళ్తాడు. అయితే బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొందిన హిరణ్యకశిపుడు తన సోదరుణ్ణి సంహరించిన శ్రీ మహావిష్ణువుకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. అలాగే తాను లేని సమయంలో తన భార్య లీలావతిని అవమానపరిచిన దేవేంద్రుడు అంతు చూడాలని భావిస్తాడు. దేవేంద్రుణ్ణి సింహాసనంపై నుంచి దించేసి అవమానపరచాలని దేవలోకంపై యుద్ధానికి వెళ్తాడు. దేవలోకం జయించి ఇకపై నా ఆదేశాలతో పనిచేయాలని చెబుతాడు. దేవతలంతా నన్నే పూజించాలి, అందుకు విరుద్ధంగా జరిగితే వాళ్ళకి మరణశిక్ష అని చెబుతాడు. బ్రహ్మ వరగర్వంతో ఉన్న హిరణ్యకశిపుడు నా రాజ్యంలోనూ ముల్లోకాలలో హరినామ
హరినామస్మరణ చేయకూడదు, నేనే మీకు దేవుడు, నా విగ్రహాలే ఉండాలి, నా నామస్మరణే చెయ్యాలని చెబుతాడు. హిరణ్యకశిపుడి ఆదేశాలతోనే రాజ్యంలోని ప్రజలంతా నడుచుకుంటారు. రాజ్యంలోని కొంతమంది మహర్షులు, ప్రజలు హిరణ్యకశిపుడు దేవుడు ఎలా అవుతాడు, ఆయన నామస్మరణ చెయ్యం, మేము హరినామస్మరణే చేస్తాము, శ్రీ మహావిష్ణువు మాత్రమే కొలుస్తాము, హరినామం తప్ప మేము ఇంకో నామస్మరణ చెయ్యమని నిరసన వ్యక్తపరుస్తారు. అలాంటి వాళ్ళందరినీ హిరణ్యకశిపుడు తన అనుచరులతో కారాగారంలో బంధించి చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అంత బాధలో కూడా వాళ్ళు హరినామస్మరణ చేస్తూ ఉంటారు. హిరణ్యకశిపుడి ఆగడాల గురించి శ్రీ మహావిష్ణువుకు తెలుస్తుంది. అహంభావంతో ఆయన చేస్తున్న అరాచకాలకు త్వరలోనే స్వస్తి పలకాలని భావిస్తాడు. తన అంశతో జన్మించిన ప్రహ్లాదుడి వలనే హిరణ్యకశిపుడికి మనశ్శాంతి లేకుండా పోతుందని చెబుతాడు. హిరణ్యకశిపుడి అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతుంటాయి. ప్రహ్లాదుడికి కూడా గురుకులానికి వెళ్ళే వయసు వస్తుంది. ప్రహ్లాదుడు నిరంతరం తన మనసులో హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడి పట్ల సందేహాన్ని కలిగిస్తుంది. ఆడుకోవలసిన వయసులో ఆడుకోకుండా తన కుమారుడు దేని గురించి ఆలోచన చేస్తున్నాడు, ఆ వయసులో అంతగా ఆలోచించవలసిన విషయాలు ఏముంటాయి? సాధువుల పట్ల, గోవుల పట్ల అపారమైన ప్రేమానురాగాలు కనబరుస్తున్నాడు. దానవులకు ఉండవలసిన లక్షణం ఏ ఒక్కటి నా కొడుకులో కనిపించడం లేదు. ఆరోగ్య లోపమా అంటే అది కాదు. ఎందుకంటే ప్రహ్లాదుడి ముఖం దివ్యమైన తేజస్తో వెలిగిపోతుందని అనుకుంటాడు. రాజభవనంలో ఉండటం వలనే నా కుమారుడు మందబుద్ధితో మసులుతున్నాడు. తన తోటి పిల్లలతో కలవాలి, వాళ్ళతో ఆడాలి, విద్యాబుద్ధులు నేర్చుకోవాలి. అందువల్ల తన కొడుకును గురుకులానికి పంపించాలని నిర్ణయించుకుంటాడు. హిరణ్యకశిపుడు గురుకులం నుంచి బ్రాహ్మణులను పిలిపిస్తాడు. ప్రహ్లాదుడికి సమస్త శాస్త్రాలను బోధించమని చెబుతాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి అక్షర అభ్యాసం నిర్వహించి గురుకులానికి పంపిస్తాడు. గురుకులంలో ప్రహ్లాదుడు సకల వేదాలను చాలా త్వరగా నేర్చుకుంటాడు. ప్రహ్లాదుడు జ్ఞాపక శక్తి చూసి గురువులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గురుకులంలో ఇంత త్వరగా వేదాలు నేర్చుకున్నవారు లేరు. మన గురుకులానికి ప్రహ్లాదుడి వల్ల మంచి పేరు వస్తుంది. హిరణ్యకశిపుడు మనకి బహుమతులిచ్చి అభినందిస్తాడని గురువులు ఎంతో ఆనందపడతారు. అదే సమయంలో లీలావతికి తన కుమారుడిపై బెంగ పెట్టుకుంటుంది. దాంతో హిరణ్యకశిపుడు కబురు చేయడంతో ప్రహ్లాదుని వెంట పెట్టుకుని గురుకులం నుంచి గురువులు రాజ్యానికి వస్తారు. లీలావతి ప్రహ్లాదుడు రాగానే ఎత్తుకొని ముద్దాడి తల్లి ప్రేమ చూపిస్తుంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో ఏం మాట్లాడినా శ్రీహరి నామం చేస్తూ మాట్లాడుతాడు. తరచూ తన కొడుకు శ్రీహరి నామాన్ని పలకడం హిరణ్యకశిపుడికి అసహనాన్ని కలిగిస్తుంది. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ప్రేమతో హక్కును చేర్చుకుంటాడు. శ్రీహరి పేరు నా దగ్గర పదే పదే పలకకు, నీ నోటి వెంట ఆ పేరు రాకూడదు. విష్ణువు దానవులకు ఎంతో అన్యాయం చేశాడు. ఆ విష్ణువు కారణంగానే మీ పినతండ్రి హిరణ్యాక్షుడు మరణించాడు. కావాలంటే నీవు పరమేశ్వరుణ్ణి ఆరాధించు, అంతేకాని శ్రీహరి నామాన్ని నా ముందు పలకకని చెబుతాడు. తండ్రి మాటలు విన్న ప్రహ్లాదుడు, చూడు తండ్రి, శ్రీహరి నామం మకరందం వంటిది. అందులోని తీయదనం ఆ నామం పలికే వారికి మాత్రమే తెలుస్తుంది. సమస్త లోకాలు ఏ భగవంతుడి చేత నడుస్తున్నాయో ఆ దైవాన్ని స్మరించకుండా ఉన్నవాడు జీవితం లేనట్టే. శ్రీహరి నామం వల్ల జన్మ తరిస్తుంది. అలాంటి నామానికి దూరంగా ఉండటం నా వల్ల కాదని ప్రహ్లాదుడు చెబుతాడు. ఆ మాటలు విన్న హిరణ్యకశిపుడు ఎంతో కోపంతో రగిలిపోతూ రాజ్యమంతా శ్రీహరి నామాన్ని నిషేధిస్తే నీవు పలుకుతావా అంటూ మండిపడతాడు. అప్పుడు లీలావతి అడ్డం వచ్చి, ప్రహ్లాదుడు పసివాడు, అతనికి అప్పుడే తన మనసు అర్థం కాదు, తమకి శ్రీహరి శత్రువు అని చెబితే అర్థం చేసుకునే వయసు ఇంకా లేదు, అందువల్ల ప్రహ్లాదుడిపై ఆగ్రహాన్ని వ్యక్తపరచకండి చెబుతుంది. వెంటనే హిరణ్యకశిపుడు గురువులను పిలిపించి ప్రహ్లాదు నోటి వెంట శ్రీహరి నామాన్ని పలికితే మీకు మరణ శిక్ష అని చెప్పి ప్రహ్లాదుని గురుకులానికి పంపిస్తాడు. గురువులు ప్రహ్లాదుడితో శ్రీహరి నామం పలకకుండా చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. అయినా ప్రహ్లాదుడు శ్రీహరి నామాన్ని పలుకుతూ సమస్త జీవులకు ఆహారాన్ని అందించువాడు, మానవులకు మోక్షాన్ని కలిగించువాడు శ్రీహరి. ఆ భగవంతుడి నామాన్ని పలకకుండా ఉండగలమా? విష్ణునామం ఒక జీవధార,
నిరంతరం దాన్ని స్మరించడం వల్ల కలిగే ఆనందం మాటల్లో చెప్పలేమని అంటాడు. ఆ మాటలకు ప్రహ్లాదుని గురువులు హక్కును చేర్చుకుంటారు. గురువులు ఎంత చెప్పినా సరే ప్రహ్లాదుడు మాత్రం హరినామ జపాన్ని మానుకోడు. అంతేకాదు గురుకులంలోని మిగతా పిల్లలతో కూడా శ్రీహరి గురించి చెప్పి హరినామ స్మరణ చేయిస్తూ ఉంటాడు. గురువులు మాత్రం హరినామ స్మరణ మానిపించకపోతే వాళ్ళ తండ్రి చంపేస్తాడు. అంతేకాదు మిగతా పిల్లలను కూడా చెడగొడుతున్నాడు. ఈ విషయం హిరణ్యకశిపుడికి తెలిస్తే చంపేస్తాడని భయపడతారు. ప్రహ్లాదుడు మాత్రం హరిభక్తిలోనే తరిస్తూ ఉంటాడు. రోజు రోజుకు హరిభక్తి ఎక్కువవుతూ ఉంటుంది. ఒకరోజు గురువులు ప్రహ్లాదుని వెంట పెట్టుకుని రాజ్యానికి తీసుకువెళ్తారు. హిరణ్యకశిపుడితో గురువులు మమ్మల్ని మన్నించండి, ప్రహ్లాదుడితో హరినామ స్మరణ మానిపించడం మా వల్ల కాదు. గురుకులంలో మిగతా పిల్లలను కూడా హరినామ వైభవం గురించి చెప్పి చెడగొడుతున్నాడు. ప్రహ్లాదుడికి మేము ఎన్ని విధాలుగా చెప్పినా వెంటనే హరినామస్మరణ అందుకుంటాడు. సమస్త వేదాల సారం, సకల శాస్త్రాల సారం, భక్తి జ్ఞాన వైరాగ్యాలను మార్గంలో నడిపించువాడు, ముక్తి మార్గంలో తన సన్నిధికి చేర్చుకునేవాడు ఒక్క శ్రీ మహావిష్ణువు అని మాతో వాదిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుని ఇంకొంతకాలం పాటు గురుకులంలో ఉంచితే రాజ్యంలోని అందరితో హరినామం చేయిస్తాడు. అందువల్ల మీరు ప్రహ్లాదుని దండించకుండా మీ కుమారుడి విషయంలో మంచి నిర్ణయం తీసుకోండి గురువులు హిరణ్యకశిపుడితో చెబుతారు. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు మాట వినకపోవడంతో హిరణ్యకశిపుడికి కోపం వచ్చి దండించాలని అనుకుంటాడు. ఇంతలో లీలావతి అడ్డం వచ్చి మన కుమారుడు తెలియక చేస్తున్నాడు, శాంతించండి భర్తను వేడుకుంటుంది. భార్య మాటలు పట్టించుకోకుండా హిరణ్యకశిపుడు తన అనుచరులను పిలిపించి ప్రహ్లాదుని చీకటి గదిలో వెయ్యండి, శ్రీహరి నామాన్ని ఇకపై పలకునని ప్రహ్లాదుడు చెప్పే వరకు బయటకు వదలకండి అని చెబుతాడు. ప్రహ్లాదుడు చీకటి గదిలో భయపడతాడేమో అని తల్లి అయిన లీలావతి ఏడుస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా భర్త వినకపోవడంతో కన్నీళ్లు పెడుతుంది. హిరణ్యకశిపుడి ఆదేశం మేరకు ఆయన అనుచరులు ప్రహ్లాదుని తీసుకువెళ్ళి చీకటి గదిలో బంధిస్తారు. భయంతో మనసు మార్చుకోవడం ఖాయమని వాళ్ళంతా అనుకుంటారు. చీకటి గదిలో ఉన్న ప్రహ్లాదుడు ఎటువైపు ఏముంటుందో తెలియక అడుగు ముందుకు వెయ్యలేక వెంటనే శ్రీహరిని ధ్యానిస్తాడు. ఆ గది అంతా కూడా ఒక్కసారిగా వెలుగు వస్తుంది. ఆ చీకటి గదిలో కూడా ప్రహ్లాదుడు హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. అది చూసి అనుచరులు ఆశ్చర్యపోయి వెంటనే హిరణ్యకశిపుడికి విషయాన్ని తెలియజేస్తారు. ఆకలి, దప్పిక, ఆలోచన లేకుండా కటిక చీకటిలో కూడా భయపడకుండా ఎలా ఉంటున్నావని ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడుగుతాడు. అంతటా శ్రీ మహావిష్ణువు ఉండగా నాకు భయం ఎలా ఉంటుందని అనడంతో హిరణ్యకశిపుడికి పట్టరాని కోపం వస్తుంది. రాజ్యంలో హరిభక్తులకు ఎలాంటి శిక్షలు అమలు చేస్తున్నారో అవే శిక్షలు ప్రహ్లాదుడికి కూడా అమలు చేయండి ఆదేశిస్తాడు. పసివాడిపై పట్టుదలకు పోవద్దని చిన్న పిల్లవాడిపై అంతటి ఆవేశం చూపడం సమంజసం కాదని భార్య అయిన లీలావతి చెబుతుంది. భార్య మాటలను హిరణ్యకశిపుడు పట్టించుకోడు. అక్షరాల తన ఆజ్ఞను పాటించమనే భటులకు ఆదేశిస్తాడు. రాజభటులు ఎన్ని విధాలుగా హింసించినా కూడా ప్రహ్లాదుడు భయపడకపోవడంతో హిరణ్యకశిపుడి సహనం కోల్పోయేలా చేస్తుంది. గదలతో, శూలాలతో, ఏనుగులతో హింసించిన ప్రహ్లాదుడికి ఏమీ కాకపోవడంతో హిరణ్యకశిపుడు ఆలోచనలో పడతాడు. ప్రస్తుతం అమలు పరిచిన వాటికంటే కఠినమైన శిక్షలను అమలు చేయాలని నిర్ణయించుకుంటాడు. రాజ్యంలో ఉన్న అన్ని రకాల కఠిన శిక్షలను ప్రహ్లాదుడికి విధించండి భటులకు ఆదేశిస్తాడు. దాంతో భటులు ప్రహ్లాదుని ఎత్తైన పర్వతం పైకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి కిందికి తోసేస్తామని భయపెడతారు. హరినామస్మరణ మానుకోమని అడుగుతారు. అందుకు ప్రహ్లాదుడు అంగీకరించకపోవడంతో పర్వతం నుండి కిందికి తోస్తారు. భటులు రాజభవనానికి చేరుకొని ప్రహ్లాదుని హతమార్చామని ఇక తిరిగి రావడానికి అవకాశం లేదని అంటారు. ఆ మాటలు వినగానే లీలావతి ఏడుస్తూ బాధపడుతుంది. హిరణ్యాక్షుడు కూడా ఆవేదన చెందుతాడు. కానీ అంతలో హరినామస్మరణ చేస్తూ రాజభవనానికి ప్రహ్లాదుడు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు.
ప్రహ్లాదుడు కనిపించగానే హిరణ్యకశిపుడిలో ఆనందం, కానీ అతని నోటి వెంట హరినామస్మరణ వినగానే ఆగ్రహం వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రహ్లాదుని ఏనుగులతో తొక్కించి సముద్రంలో విసిరేయండని భటులను ఆజ్ఞాపిస్తాడు. హిరణ్యకశిపుడి ఆదేశాల మేరకు భటులు అలాగే చేస్తారు. కానీ ఆ శిక్షలు కూడా ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతాయి. దాంతో భటులు వచ్చి ఎలాంటి శిక్షలు కూడా ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతున్నాయి. ఆయుధాలు ఏవి పనిచేయడం లేదు ప్రభు అని భటులు హిరణ్యకశిపుడికి చెబుతారు. ఆ మాటలకు హిరణ్యకశిపుడు ఆలోచనలో పడతాడు. భటులు నా ఆదేశాలతో నడుచుకున్నారు, ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. నేను చెప్పినట్టుగానే భటులు నా కుమారుడిని ఏనుగులతో తొక్కించి సముద్రంలో విసిరేశారు. సర్పాలతో కాటు వేయించి గదాశూలాలతో హింసించి పర్వతాలపై నుంచి పడేశారు. అయినా ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. శిక్షలు అమలు చేస్తున్నప్పుడు కనీసం భయపడలేదు. అది ప్రహ్లాదుడు అమాయకత్వమా లేక ధైర్యమా? ఏ శిక్షలు వేసినా ప్రహ్లాదుడికి ఎలాంటి గాయాలు కావడం లేదు. శిక్షకు ముందు ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడో ఆ తర్వాత కూడా అదే విధంగా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాడు. ఏ శక్తి అతన్ని కాపాడుతుంది? అసలు ప్రహ్లాదుడు తన బుద్ధిపూర్వకంగా ఇలా ప్రవర్తిస్తున్నాడా లేక నా మనశ్శాంతి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా నా పైకి ఉసిగొలుపుతున్నారా అని పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ విధమైన ఆలోచనల కారణంగా హిరణ్యకశిపుడు నిద్రాహారాలకు దూరం అవుతాడు. ప్రహ్లాదుడు మాత్రం ఎప్పటిలానే హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. ఎన్ని రకాల శిక్షలను విధించినా తండ్రిని మాత్రం ద్వేషించడు. భర్త మాటకు ఎదురు చెప్పలేక కుమిలిపోతున్న లీలావతిని ప్రహ్లాదుడు ప్రేమతో ఓదారుస్తాడు. భగవంతుడే సత్యం, భగవంతుడే నిత్యం, ఆయనే మోక్షాన్ని ప్రసాదించేవాడు. అలాంటి స్వామి నామాన్ని స్మరించడం వలనే జన్మ సార్థకం అవుతుందని ప్రహ్లాదుడు చెబుతాడు. శ్రీహరి గురించి మాట్లాడుతున్నప్పుడల్లా హిరణ్యకశిపుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రహ్లాదుని అంతం చేయడానికి తండ్రే స్వయంగా రంగంలోకి దిగుతాడు. నాకు మరణ భయం ఎప్పుడూ లేదు. శ్రీహరి ఎలా తలిస్తే అలా జరుగుతుంది. ఇంతవరకు రక్షించిన వాడు ఆ నారాయణుడే, ఇకపై కూడా నన్ను కాపాడుతాడని ప్రహ్లాదుడు చెబుతాడు. నారాయణుడు నారాయణుడని నువ్వు చెప్పే ఆ శ్రీహరి నాకు భయపడి దాక్కున్నాడు. నీ శ్రీహరి కోసం ముల్లోకాలు గాలించి విసిగిపోయాను. ఆ పిరికి పంద శ్రీహరి ఎక్కడ ఉన్నాడో చెప్పు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు. పలానా చోటు అని ఏమీ లేదు, ఎక్కడ పడితే అక్కడ అంతటా ఆయనే ఉన్నాడని ప్రహ్లాదుడు సమాధానం ఇస్తాడు. అలా అయితే నువ్వు చెప్పింది నిజమైతే ఈ స్తంభంలో కూడా నీ హరి ఉండాలి కదా, చూద్దాం ఉన్నాడో లేడో అంటూ హిరణ్యకశిపుడు తన చేతిలోని గదతో స్తంభాన్ని పగలగొడతాడు. ఒక్కసారిగా ఆ స్తంభంలో నుంచి సింహం ముఖం మానవ శరీరం కలిసి ఉగ్ర రూపంతో శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో వస్తాడు. హిరణ్యకశిపుడు ఆ తేజస్సు చూడలేక ఆ గర్జనలు వినలేకపోతాడు. ఎంతకాలంగా వెతుకుతున్న విష్ణువు తన ఎదురుగా రావడం చూసి నరసింహస్వామితో యుద్ధానికి వెళ్తాడు. హిరణ్యకశిపుడి వరాల గురించి తెలిసిన నరసింహస్వామి భూమిపై గాని ఆకాశం ఎందుకని కాకుండా తన తొడలపై పడుకోబెట్టి ఎలాంటి ఆయుధం ఉపయోగించకుండా పదునైన గోళ్ళతో నరసింహస్వామి హిరణ్యకశిపుడి ఉదరాన్ని చీల్చి సంహరిస్తాడు. ప్రహ్లాదుడు నరసింహస్వామి ఉగ్ర రూపం చూసి స్వామిని అనేక విధాలుగా ప్రార్థించి శాంతపరుస్తాడు. నరసింహస్వామి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడికి ముక్తి ప్రసాదించి ఆశీర్వదిస్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది.